వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ బికాస్ సార్ మీరు అన్నట్టుగా ఒక మంచి చక్కటి హాయిగా ఉండే అందరితో కలిసి చూసే సినిమా చూసి చాలా రోజులైంది. ఒకటి బాగా ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు ఎంత ఖర్చు పెట్టినా ఆడియన్స్కి అనవసరం. యాక్చువల్లీ సినిమాలు అంటే ఖర్చు పెట్టి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, కష్టపడి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. కష్టం ఇంపార్టెంట్, ఖర్చు కాదు. అవును కదా సార్. బట్ రెండు ఉండే కల్కి గురించి మీ అభిప్రాయం ఏంటైతే? అంటే అది నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నాకు అన్నిట్లోకి నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఒక్క వల్గర్ వర్డ్ ఉండదు, ఒక్క వల్గారిటీ. కానీ ఈ రోజుల్లో ఏ సినిమాలో ఏ సీన్ వస్తుందని భయం వేస్తుంది. కొన్ని సినిమాలు చూస్తుంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే కొంచెం ఎంబారసింగ్ మూమెంట్స్ వస్తాయేమో అని భయంగా ఉంటుంది. అలా లేకుండా ఉంది కల్కి. దట్స్ ది ఫిల్మ్ స్ట్రెంగ్త్ అన్న ఫీలింగ్. విజువల్గా వండర్ఫుల్. ఇప్పుడు జార్జ్ లూకాస్ లాగా లార్జ్ క్యాన్వాస్ తీసుకుని తీశారు, మీకు స్టార్ వార్స్ లాంటిది. మనకి కొత్త విజువల్ అనమాట. యు ఆర్ ఓన్లీ సీయింగ్ దోస్ థింగ్స్ వెన్ యు ఆర్ లైక్ ఎ కిడ్ ఆ రోజుల్లో. తర్వాత మన తెలుగు సినిమాలకి అది రావటం అంటే చాలా మంచి పరిణామం. అండ్ నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఎటువంటి వల్గారిటీ లేదు, ఇది లేదు, క్లీన్గా ఉంది, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు. ఏదో చిన్న అందులో తప్పులు ఉన్నాయి, మహాభారతాలు రామాయణాలు అవన్నీ పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. అదే డైరెక్టర్ సెన్సిబిలిటీస్ అండ్ వాళ్ళ ఇది ఇష్టం. యా ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్ బేసికలీ. అందుకనే క్లీన్ ఫిల్మ్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే మనకి ఇంకా సంతోషం. ఓ వల్గర్ సినిమా కలెక్ట్ చేసిన దానికంటే క్లీన్ సినిమా కలెక్ట్ చేస్తాం. అలాంటివి కూడా చూసాం చాలా. బట్ సార్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు అడగబోతున్నాను సార్, ఎందుకంటే మీ సినిమాలు అంటే మ్యూజిక్ ముందు ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు ఫస్ట్ నుంచి ట్రేస్ చేసుకుంటే ఏమిటి సార్ ఆ పాటలు ఇప్పటికి పాడుకుంటున్నారు అందరంటే? మరల తెలుపునా ఏమిటి, ఆ మెలడీస్ ఏమిటి? వందే మాత్రం శ్రీనివాస్ మరల తెలుపునా. అదే ఇందాక మా బోస్తో అన్నాను సార్, ఏంటి వందే మాత్రం శ్రీనివాస్ గారు అసలు ఎర్రజెండా, ఒక విప్లవం, ఒక యాక్షన్, ఒక అలా ఉండేది, అలాంటి మెలడీ ఇచ్చారు ఆయన అంటే ఎవరి గ్రేట్నెస్ అది అంటే ఇద్దరు గ్రేట్నెస్ అని చెప్తున్నారు. లేదు, అది వందే మాత్రం శ్రీనివాస్ గ్రేట్నెస్ కంపల్సరీ. ఎందుకంటే తన దగ్గర అది ఉంది. నేను కేవలం జస్ట్ బయటికి తీసుకొచ్చాను అంతే. అంటే ఆపర్చునిటీ ఇస్తానండి. చాలామందికి చాలా డెప్త్ ఉంటుంది. మన స్క్రిప్ట్లో ఆపర్చునిటీ లేకపోవటం వల్ల పైపైన పాటలు ఇచ్చేస్తుంటారు. నన్ను అన్నయ్య సీన్ చెప్తే శాస్త్రి గారు అడిగేవాళ్ళు, అలా ఎందుకు చేస్తావు, నువ్వు ఎలా తీస్తావు అట్లాగూ, ఏంటది, వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు. మాకు అంత డిస్కషన్ ఉండేది. అంటే ఈ ముక్క రాయటానికి ఇలాంటి పదం పాడొచ్చా ఆ క్యారెక్టరు, దాని బోల్డ్ డిస్కషన్ ఉండేది. సో దాని వెనకాల వాళ్ళందరూ అట్లా మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ట్యూన్ ఇవ్వాలి, నేను ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఎంటర్ నేను. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు రాసేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఈ సినిమాకి కూడా తను రాశాడు. కానీ పాట మ్యాచ్ అయితేనే రాయాలి. తన దగ్గర 4 వాక్యాలు ఉన్నాయని దాన్ని ట్యూన్ కట్టేస్తే ఒప్పుకో. పాటకి మనం మర్యాద ఇవ్వాలి. అలాగే అన్నయ్య ఏం చేసేవాళ్ళు అంటే ఇచ్చిన తర్వాత మేము ట్యూన్ తీసుకెళ్ళటం, క్యాసెట్ తీసుకెళ్ళి ప్లే చేయటం, ఆయన విన్న తర్వాత కాసేపు ఏదో తిట్టడం ఉంటుంది, ఏమిటిది భజనలా ఉంది, ఇది లేదు కావాలని చేయించామని. తర్వాత ఆయన అందం పోసేసేవాళ్ళు అందులో. బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి, మందారం మురిసిపోదా, అక్కడ దాకా రాశారు అన్నయ్య. నేను వెయిటింగ్ ఇరుక్కున్నప్పుడు. అంటే ఇంకో పదం ఎలా వస్తుంది అంటే కొన్ని పదాలు చాలా కష్టంగా ఉంటాయి. బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి, మందారం మురిసిపోదా నీ సిగలో పూసి అన్నారు. అంత ఈజీగా వచ్చేసేది ఆయనకి. బంగారానికి మాత్రం తగ్గించి ఎందుకు మందారానికి అప్ చేశారు సార్? అంటే బంగారం ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి వెనక్కి వెలిసిపోతుంది, మందారం మాత్రం మురిసిపోదా అంటే విచ్చుకుంటుంది. దట్ బ్లాజమింగ్ యు సీ ది విజువల్. నేను ఇందాక విలియం వర్డ్స్వర్త్ గారు అన్నది కూడా, ఎందుకంటే డాఫడిల్స్ అని ఆయన ఒకటి రాశారు. కొన్ని లక్షల డాఫడిల్స్ స్వేయింగ్ దేర్ హెడ్స్ అంటే మీకు విజువల్ తెలుస్తుంది అన్నమాట. అట్లా మదన్ మోహన్ గారి మ్యూజిక్లో ఉంటుంది. సైకుడం షెహనాయియా అని లతా గారు పాడతారు. కొన్ని కోట్ల షెహనాయి వాయిస్తే అలాంటి ఫీలింగ్ మీకు విజువల్ ఇచ్చేస్తాను. సైకడో షెహనాయియా ఆప్కి నజరోं ने समझा प्यार के काबिल అంటే ఎంత సింపుల్, వెరీ సింపుల్ క్యారెక్టర్. ఆ అమ్మాయికి పెద్ద చదువు రాదు, భర్త పెద్ద పట్టించుకోడు, ఏదో హెల్ప్ చేస్తుంది వాళ్ళ నాన్నకి. అప్పుడు చాలు ఒక ప్రేమగా చూపు చూస్తాడు అంతే. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారండి.
అంటే అలాంటి ఒక జీనియస్లు ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్.